అండి అత్యంత సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసుని సిబిఐ అటకెక్కించేసింది. చంద్రబాబు నాయుడు గారు అటకెక్కించేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో సిబిఐని రాష్ట్రంలోకి రాకూడదని ఒక జీవో తీసుకొచ్చారు. ఆయనకి కావాల్సినప్పుడు సిబిఐ రావాలి, లేనప్పుడు రాకూడదు. సిబిఐ అంటే మనందరికీ తెలిసిన అర్థం, మనందరికీ తెలిసిన అబ్రివేషన్ ఏంటంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. కానీ చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగే సిబిఐ ఏంటంటే చంద్రబాబు ఇన్వెస్టిగేషన్. అలాగే కనబడుతుంది. ఇప్పుడు 2017 ఆగస్టు 19వ తారీఖున సుగాలి ప్రీతి హత్య జరిగితే దాని విషయంలో 2 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు 17 నుంచి 19 వరకు ఏ యాక్షన్ తీసుకోకపోగా ఆ కేసుని నీరుగార్చేశారు. అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఏంటని ప్రశ్నించలేదు. ఆ తర్వాత జగన్ గారి హయాంలో ఇది మొన్న ఎలక్షన్లకు ముందు మైకు పట్టుకుని ఊగిపోతూ సుగాలి ప్రీతి అని రాజకీయంగా రాజకీయ లబ్ధి కోసం ఆ కేసును ఉపయోగించుకున్నారు. ఎందుకు? వాళ్ళు ఏ న్యాయం చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి రాశారు. సిబిఐ ఎంక్వైరీ కావాలని జీవో చేశారు. అలాగే ఆ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళకి 8 లక్షల రూపాయలు ఇస్తూ 5 సెంట్ల భూమి ఇస్తూ 5 ఎకరాల వ్యవసాయ భూమిని ఇవ్వడమే కాకుండా ఆ తండ్రికి గవర్నమెంట్ జాబ్ కూడా ఇచ్చారు. ఇందులో న్యాయం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఆ విధంగా అన్న సాయం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చెయ్యకపోయినా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని సుగాలి ప్రీతి విషయంలో ఈయనేదో అన్యాయం చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు ఊగుపోతూ మాట్లాడేవారు. ఈ రోజు సిబిఐ నాకు న్యాయం చేయట్లేదు, ఎంక్వైరీ చేసినా రాయట్లేదని ఆ తల్లిదండ్రులు కోర్టుకు వెళ్తే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఆగిందని హైకోర్టు అడిగితే ఎలాంటి సమాధానం చెప్పారంటే సిబిఐ వాళ్ళు చాలా సున్నితమైన కేసులు ఉన్నాయి, అత్యంత విలువైన కేసులు ఉన్న మూల ఈ కేసును మేము దర్యాప్తు చేయలేం, మాకు సరైన సిబ్బంది లేదు అని చెప్తున్నారు. ఇది ఎంత బాధాకరమైన విషయం అండి. ఒక 10-15 సంవత్సరాలు కూడా నిండని ఆ పిల్ల మాన ప్రాణాలు కోల్పోతే అది సున్నితమైన విషయం కాదా? ఒక ఆడపిల్ల మాన ప్రాణాల కంటే అంటే విలువ లేదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో? జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఆ పాపకి న్యాయం చేయాలని సిబిఐ ఎంక్వైరీతో పాటు ఆర్థిక సాయం చేస్తే దాన్ని పక్కన పెట్టి ఈ రోజు సిబిఐ ఇలా చెబితే మరి ఇప్పుడెందుకు పవన్ కళ్యాణ్ గారు ఊగిపోవటం లేదు? న్యాయం చెయ్యమని అడిగారు కదా. సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు మీరు సిబిఐ వాళ్ళు ఎలా మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు మనం అందరం కలిసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి, ఈ కేసు ఎంక్వైరీ సిబిఐకి ఇద్దామని ఎందుకు అనుకోవట్లేదు? ఈ రోజు ఆ ప్రచారాస్త్రానికనే ఉపయోగించుకుంటారా? అప్పటి నుంచి 17 నుంచి ఇప్పటి వరకు 19 వరకు ఆయన న్యాయం చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సాయాన్ని కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ తల్లిదండ్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏదో అన్యాయం చేసినట్టు చెప్తున్నారు. ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ ఆగిపోతుంది కదా, ఆ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ప్రశ్నించాను. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రీతి విషయంలో ఆ ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈ అమ్మాయికి న్యాయం జరగాలి అనేసి అడగకపోగా ఈ రోజు ఆయన మాట్లాడతారు. ప్రతి ఆడపిల్ల మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళకు ఉంచుకుని వాళ్ళ రక్షణ వాళ్ళు కల్పించుకోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే నేను ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా ఆ పక్కన ఒక అన్నదమ్ముడుగా నేను నిలబడతాను, వాళ్ళ తరపున పోరాడతాను అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇక మేమందరం డిమాండ్ చేసిన మహిళలు ఆ అమ్మాయికి న్యాయం జరగాలని అదే మైక్ పట్టుకుని మీరు అలాగే ఊగిపోతూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయండి, ఆ అమ్మాయికి న్యాయం చేయండి, సిబిఐని ఎంక్వైరీ జరిగేలాగా ఆదేశాలు ఇవ్వండి.